ఈ ఉదయం ఈ వాగ్దానం మీకోసం. బాగున్నారా? పొద్దున్న లేచారా? నేను ఈ మాట అడగడానికి కారణం ఏంటి? కొంతమంది పొద్దున్న లేవరు. సోమరితనం, దరిద్రత, ఇవన్నిటికీ కారణం శాపం. ఇవన్నీ రావడానికి, శాపం రావడానికి కారణం ఇవన్నీ. మీ అందరూ కూడా ప్రేమతో చెప్తున్నాం, ప్రేయర్ చేసుకోండి, బైబిల్ చదువుకోండి, దేవుని మీద ఆధారపడండి. ఎవ్వరు లేరని బాధపడకండి. ఒంటరిగా ఉన్నాం అనుకోకండి. కృంగిపోయిన స్థితిలో, నలిగిపోయిన విరిగిపోయిన స్థితి నుంచి దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు, లేవనెత్తాడు. కొంతమంది అంటారు, నేను ఏ పని చేసినా ఎందుకు సక్సెస్ ఉండదు? దేవునితో ఉంటే, దేవుడు నీతో ఉంటే అవుతుంది, దేవుడు నీకు ఉంటే అవుతుంది. ఆయన ఎప్పటికీ నేను ఫెయిల్యూర్లో ఉంచాడు. కొన్ని ఎగ్జామ్స్ నువ్వు పాస్ అయినాక సక్సెస్ఫుల్ లైఫ్ నీకు ఉంటుంది. అది దేవుడిని పట్ల చూపుతున్నాడు. చూడండి, అద్భుతమైన మాట. 77వ కీర్తన చక్కటి 14వ వచనం నేను చదువుతున్నాను, వినండి. ఆశ్చర్య కార్యములు జరిగించు, అద్భుత క్రియలు కనపరుస్తూ అంటున్నాడు దేవుడు. ఆశ్చర్య కార్యాలు జరిగి, ఎవరండి ఆశ్చర్య కార్యాలు? నీ పట్ల, నా పట్ల ఆయనే. అద్భుతాలు కనపరిచే దేవుడు ఆయనే. కాబట్టి అవి చేయబోతున్నాడు. తండ్రి ప్రతి బిడ్డను రక్షించి, విడిపించి, అద్భుతం చేసి, ఆశ్చర్యకార్యాలు చేసి, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డను బ్లెస్ చేసి, అప్పుల బాధ, ఆర్థిక బాధ, గర్భఫలం మీద, కోర్టు కేసులు, అందరి బంధకాలు తెంచి తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.